ప్రభుత్వాన్ని నా వైపు నుంచి మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, రిపీట్ చేస్తా ఉన్నాను. తప్పనిసరిగా మీరు ఈసారి పెట్టబోయేటువంటి బడ్జెట్ లోపల అట్లీస్ట్ 15% మీరు ఇచ్చినటువంటి ప్రామిస్ ఏదైతే ఉందో 15% బడ్జెట్ అలొకేషన్స్ చేయండి. మనము రాజస్థాన్ కన్నా ఛత్తీస్గఢ్ కన్నా అంత దారుణమైనటువంటి కండిషన్ లో లేం కదా. రాజస్థాన్ లోపల 19.5% అలొకేషన్ జరుగుతున్నాయి, ఛత్తీస్గఢ్ లోపల 19.4% అలొకేషన్ జరిగింది గత సంవత్సరం. మరి రాజస్థాన్ ఎడారి రాష్ట్రం, ఛత్తీస్గఢ్ అడవుల రాష్ట్రం, ఈ రెండు రాష్ట్రాల కన్నా మన తెలంగాణ రాష్ట్రం లోపల 7.75% ఉండడం అనేది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. తప్పనిసరిగా ఇక్కడ గ్రామీణ ప్రాంతాల లోపల చదువుకున్నటువంటి పిల్లలు, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే నీళ్లు, నిధులు, నియామకాలు. మరి ఈ బేసిక్ 3 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 బేసిక్ ప్రిన్సిపల్స్ కు రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సామాజిక ఆర్థిక నేపథ్యం. అంటే సామాజిక అంశాల లోపల విద్య అనేది ఒక భాగం కాబట్టి తప్పనిసరిగా విద్య అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం లోపల జరగాలి. ఫండింగ్ ప్రాపర్ గా జరగట్లేదు, బడ్జెట్ అలొకేషన్స్ ప్రాపర్ గా లేదు అని చెప్పేసి కోణం లోపలనే మనమందరం కూడా తెలంగాణ ఉద్యమం లోపల భాగం అయ్యాం, సొంత రాష్ట్రాన్ని మనం తెచ్చుకోవడం జరిగింది.